ఈ వీడియోలో వసంతుని ఆవిర్భావం అనే ఘట్టం గురించి తెలుసుకుందా. మునపటి వీడియోలో తెలుసుకున్నాం కదా. పరమ పవిత్రమైన పైన చెప్పిన ఘట్టమును మునపటి ఘట్టమును విన్నా చదివిన వారికి ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుందని శంకరుడు వరమిచ్చినాడు కదా. సూతుడు మునులతో ఇలా అంటున్నాడు: ఓ మహర్షులారా, నారదుడు ప్రశ్నింపగా బ్రహ్మగారు చెప్పిన తర్వాత కథను మీకు చెబుతున్నాను వినండి. తన కూతురైన సంధ్య విషయంలో తానే వ్యామోహాన్ని పొందిన పితామహునీతుడ ప్రత్యక్షమై హితోపదేశం చేసి అంతర్థానమైన శంకరుని యందు ఈర్ష్యను పొందాడు బ్రహ్మగారు. ఏ ఉపాయం చేతనైనా సరే శంభుని కాంత వ్యామోహ పీడితునిగా చేస్తే తప్ప తనకి ఈ అవమాన భారం తొలగని సంకల్పించి తన కుమారుడైన దక్ష మరీచ్యాదును పిలిచి ఇలా అంటున్నాడు. అనగా శంకరుని ముందు ఈర్ష్యను పొందిన వాడై ఎలాగైనా సరే శంకరుడిని వివాహితుణ్ణి చేయాలని నిర్ణయించి తన కుమారుడైన దక్ష మరీచ్యాదులను పిలిపించి ఇలా అంటున్నాడు బ్రహ్మగారు: కుమారులారా, విషదగ్ధమైన శరాఘాతంలా శంకరుని పలుకులు నన్ను బాధిస్తున్నాయి. శంకరుడు అన్న మాటలు నన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి. కేవలం కాంతయందు మనస్సులో అభిలాషను మాత్రమే పొందాను. కేవలం సంధ్యయందు మనస్సులో మాత్రమే కామభావాన్ని పొందాను. దానికే శంభును గర్జించాలా, తిట్టాలా? నన్నే కాదు, మిమ్మల్ని కూడా ధిక్కరించాడు కదా, అనగా మిమ్మల్ని కూడా తిట్టాడు కదా. ఈ అవమాన భారం నన్ను దహిస్తోంది. కోపం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు. మీరు ఎటువంటి ఉపాయం చేతనైనా సరే శంకరుణ్ణి సంసారబంధుణ్ణి చేయండి. నిరంతరం యోగ మార్గావలంబికమైన శంకరుని మనస్సులో చెలింపచేయడం కష్టమే, చాలా కష్టం. యోగంలో ఉండే ఆ శంకరుణ్ణి ముహింపు చేయడం కష్టమే, అయినా చేసి తీరాలి. ఈ కార్యంలో నా స్వార్థమే కాదు సుమా, లోకహితం కూడా దాగి ఉంది అని అన్నాడు. తన కుమారుని ఇలా ప్రోత్సహించి రతి సహితుడై నిలబడి ఉన్న మన్మధుణ్ణి చూసి, హే కుమారా, నువ్వు నా పుత్రులో శ్రేష్ఠుడవు, సర్వదా సుఖదాయకుడవు, సహధర్మచారిణి అయిన రతితో కూడి ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నావు. ఈ జంట పద్మములతో నిండి ఉన్న సరోవరం వలె, మెరుపులతో కూడిన మేఘం వలె, చంద్రుడితో ప్రకాశిస్తున్న రాత్రి వలె, లక్ష్మీ శోభితుడైన హరివలె మహాశోభాయమానంగా నయనాందకరంగా ఉంది మీ దాంపత్యం. నీ వలనే శివుణ్ణి కూడా ఇంటివాణ్ణి చెయ్యి. నా మాట విను. పితృవాక్య పరిపాలన పుత్రులకు కర్తవ్యం కదా, అనగా తండ్రి చెప్పిన మాట చేయటం కర్తవ్యం కదా. ఇది వేద మార్గంలో కూడా ఉంది కదా. ఇందులో జగద్హితం కూడా ఉంది. మరలా చెబుతున్నాను, ఇది నా స్వార్థం కాదు, లోకహితం కూడా ఉన్నది. ఈ కార్యం నీ వల్ల మాత్రమే నెరవేరుతుంది సుమా, తప్పదు కుమారా, చేసి తీరాలి అని అన్నాడు బ్రహ్మగారు. అని విధాతని అంతించగా మాతనుడు ఇలా అంటున్నాడు: తండ్రి, నీ ఆజ్ఞ తప్పగా నెరవేరుస్తాను.